మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. तेरी शरण में जो भी प्राणी आया उसका बेड़ा पार लगाया गंगा मैया, गंगा मैया। हे गंगा मैया, हर हर गंगे, जय 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 हर हर गंगे। निर्बल का बल तेरा ये जल अमृत जैसा सबके लिए। इसमें नहा के तन निर्मल हो, मन पावन हो जो इसको पिए। डूबे कभी ना उस प्राणी की नैया जिसकी तू बन जाए खिवैया गंगा मैया। तेरी जय हो जय हो जय हो गंगा मैया। हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर मैया। తారకాక్షుడు మృత్యువుకు నిర్భయుడై ఎదురేగే, తారకాక్షుడు మృత్యువుకు నిర్భయుడై ఎదురేగే. కోరుకున్న ఒకనాటి వరమే కాపాడగ తోడుండే. లీలలు విచిత్రము, ఆ దేవుని లీలలు విచిత్రము. ఇదెట్లా సంభవించినది? స్వయంపురము నా మార్గములోనిక, నా అనుజ్ఞ లేకుండా నా మార్గములోనికి ఎందుకు వచ్చితే స్వయంపుర? స్వామి, తమరిని రక్షించుట మా కర్తవ్యము కదా. ఈనాటి నుంచి త్రిపురములను మా సంరక్షణ నుంచి ముక్తులను గావించుతున్నాము. ఏమి వచించుతున్నావు తారకాక్ష? ఏ దేవాది దేవా, ఆలకించితిరా. తారకాక్షుడు ప్రత్యక్షముగానే త్రిపురములను వాటి సంరక్షణ కర్తవ్యము నుండి ముక్తులను గావించినాడు అనగా నిగూఢముగా తమరు ఆ బాధ్యత నుండి ముక్తులైనట్లే అర్థమగును కదా. అవును దేవి. తారకాక్షుడు తన వివేకమును అతడునే కోల్పోయినాడా మహాదేవా? తమరు సత్యమునే వచించినారు దేవి. కానీ తారకాక్షుడు ఇంకనూ అజేయుడుగానే ఉన్నాడు. అవును స్వామి, తమరు తారకాక్షుని వధించునంత వరకు అతడు అజేయుడే. ధన్యులు తమరు. సురుచి, మనము మరలా కిందకు దూకెదము. వీక్షిస్తున్నారా? అతడు మన కార్తికేయుడు. స్వామి, తారకాక్షుని గర్భంలో ఉన్నాడు. చింతించవలదు ఉమా, కార్తికేయుడు సురక్షితుడై ఉన్నాడు. గురుదేవా, నా పుత్రుని రక్షించండి గురుదేవా. రాణి, తారకాక్షుడు త్రిపురములను వీడి తన రక్షా కవచమును వదిలివేయటయే కాదు, తిరస్కరించుచున్నాడు. దేవేంద్ర, తారకాక్షుడు తన రక్షా కవచాన్ని ఎందుకు వదిలివేసినట్లు? మరి ఇప్పుడు అతని రక్షణ ఎవరు గావించగలరు? మనము రక్షించదము దేవర్షి, అవశ్యము రక్షించవలేను. మనము శివపుత్రుని రక్షించవలసి ఉన్నది. నారాయణ నారాయణ.
వాయుదేవా. రక్షణ కోసము ప్రకృతి ఆయను కవచం, ఆతని రక్షణ కోసము ప్రకృతి ఆయను కవచం. తారకాసుని రక్షించండి మహాదేవా, తారకాసుని రక్షించండి, తారకాసుని రక్షించండి. నారాయణ నారాయణ నారాయణ. అసురేశ్వర, ఇది కడు విడ్డూరముగానున్నది. ఒక అసురుని రక్షించుటకు దేవతలు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన తారకాక్షుని రక్షించడం కాదు గురుదేవా, కార్తికేయును రక్షించడకు చేయుచున్నారు. దేవతలు ఏమి కాంక్షించినను లేకున్నను తమరు తారకాక్షుని పితృదేవులు. వారు అతనిని రక్షించలేకపోయినను తమరు వారిని రక్షించండి స్వామి, వారిని రక్షించండి. మహాదేవా, తమరు ఏమి యోచించుతున్నారు? తారకాక్షుని రక్షించండి స్వామి. తమరి మనసులో ఏమి ఉన్నదో అది మాకు విశదమే దేవి. నిక్షిప్తముగా తమరు తమ పుత్రుని గురించి చింతించుచున్నారు. బహుశా తమరు గంగాదేవిని మర్చినట్లున్నారు. ఎవరైతే తమరి పుత్రునికి మమకారం పంచినారో అటువంటి గంగాదేవికి తమ పుత్రుని గురించి చింత ఉండదా? గురుదేవా, ఎవరూ నా పుత్రుని రక్షించలేరా? గురుదేవా, మేమింకను జీవించియే ఉన్నాము. సురుచి తారకాక్షులను మేము రక్షించదాము. మమ్ము ఆశీర్వదించండి గురుదేవా, మమ్ము ఆశీర్వదించండి. విజయీ భవ. విరాట్ స్వరూపము, గంగా మాతే దాల్చెను అంతట విరాట్ స్వరూపము. శివ పార్వతుల పుత్రుని తాజుటామెకు లక్ష్యము. లీలలు విచిత్రము, ఆ దేవుని లీలలు విచిత్రము. హే గంగామాత, నీ కృపను ఎటుల కొనియాడగలను? నా కోడలిని, నా పుత్రుని రక్షించి తమరు జగన్మాత అనుటను నిరూపించినారు. మాత నిరూపించినారు. తమరు భేదభావరహితులకే సత్యమును నిరూపించిన వారు. తమరి మనస్సులో దేవతలు అసురుల నడుమ ఎటువంటి భేదము లేదు. తమరికి శతకోటి ప్రణామములు మాత, తమరికి శతకోటి ప్రణామములు. మీరు సురక్షితంగా ఉన్నారు వత్స. తమరిటుల ఎందులకు చేసినారు మాత? మమ్మల్ని ఎందులకు రక్షించినారు? జన్మనిచ్చుటయే మాత కర్తవ్యమా? ఆమె తన బిడ్డలను పోషించవలదా? వారిని రక్షించవలదా? నేను నా కర్తవ్యమును నిర్వర్తించిరాను వత్స. తమరు నా ధర్మ మార్గములకు అవరోధమును కలిగించినారు మాత. నేను నా పుత్రధర్మమును నిర్వర్తించినాను. ఆత్మహత్య ద్వారానా? లక్ష్యమును చేరుకునే మార్గములో సౌకర్యములు అసౌకర్యముల గురించి యోచించరాదు. లక్ష్య ప్రాప్తి గురించే యోచించెదరు. నిర్ణయము తీసుకున్నటకు నా మనసులో ఒకే ఒక యోచన కలిగినది. నా ఆత్మహత్య ద్వారా నా పితాశ్రీ అమరులగుదురని. అయినచో నీవు అమరుడవా? నీవే అమరుడవు కానప్పుడు నీ పితృదేవులకు అమరత్వమును ఎటుల ప్రసాదించగలవు?
నీవే స్వయముగా జనన మరణములకు బందీవై ఉన్నప్పుడు నీకు నిర్ణయించబడిన మృత్యువే ఏదో ఒక శక్తిపై ఆధారపడి ఉండగా నిరాధారముగా నిన్ను నీవే భగవంతునిగా భావించి పరబ్రహ్మ పరమాత్మను ఎందులకు అవమానించుతున్నావు? నేను వారిని అవమానించుటలేదు గంగామాత. నేను కేవలము కార్తికేయుని వినాశనమును కాంక్షించుచున్నాను. వినాశనము చెందవలెనన్న కార్తికేయుడు అసురలోకము నుండి సజీవముగా ఎట్ల రాగలడు? కావున ఈ భ్రమ నుండి నీవు వెలువడి పరంధాముల లీలను అర్థము చేసుకొనుము. నీవు పరమేశ్వరులు శివశంకరుల పరమ భక్తుడవు, అందులకే నాకును ప్రియమైన వాడవు. ఆ కారణముచే నీకు సత్యమును దర్శింపచేయుటకే వచ్చితిని. సత్యము ఒక్కటే. కార్తికేయుని యొక్క అస్తిత్వమును నీవు నాశనము చేయలేవు. పుత్రి, నీ పట్ల ప్రసన్నురాలనైతిని. నీ పతిభక్తి కారణముగా నీవు సదా స్తుతింపబడదవు. ఇది సత్యము. నీకు శుభము కలుగుగాక. సహోదరి, తమరి ఈ విరాట రూపంలో దర్శించి నేను ధన్యురాలనైతిని. ప్రణామములు మాతాశ్రీ. మా సమక్షమునకు నీవు ఎందులకు వచ్చితివి? ये क्या कह रहे हैं स्वामी? आपको तो खुश होना चाहिए कि आपका पुत्र और आपके पुत्र वधू जीवित हैं। कितने व्याकुल थे आप जब ये दोनों अंतरिक्ष से कूद गए थे, और अब क्या हो गया है? अब क्यों अपने पुत्र का तिरस्कार कर रहे हैं आप? मुझे कुछ समझ नहीं आ रहा तारा, कुछ समझ नहीं आ रहा। मैं जब भी तारकाक्ष को देखता हूं तो मुझे इसमें अपनी मृत्यु दिखाई देती है। मेरा पुत्र मुझे अपना शत्रु नजर आता है। ऐसा मत कहिए पिताश्री। मैं क्या करूं? मैं इस सत्य को कैसे झुठला सकता हूं? कैसे? अश्वेश्वर, इस समय तुम अपने आपे में नहीं हो। तुम्हें विश्राम की आवश्यकता है। नहीं गुरुदेव, विश्राम मुझे सदा के लिए विश्राम करने यमलोक भेज देगा। మమ్ము క్షమించుము పుత్ర. సంభవించు సమస్తములు నీ దోషమేమీనూ లేదు. నిన్ను మా ప్రాణము కంటే మిన్నగా కాంక్షించుచున్నాము. మాకు నీపై గర్వముగా ఉన్నది పుత్ర, గర్వించుచున్నాము. కానీ మాకు నీ ఉదరములో విశ్రమించి ఉన్న ఈ కార్తికేయుని వీక్షించచో వానిలో మాకు మా మృత్యువే గోచరించుచున్నది. ఈ రాచమందిరంలోనే మా మృత్యు మమ్ము సమాప్తముందించుటకు సదవకాశము కొరకు నిరీక్షిస్తున్నట్లుగా గోచరిస్తున్నది.
పసిబిడ్డ ఏడుపు వినిపించిందా నీకు? లేదు అసురేశ్వర. పసిబిడ్డ ఏడుపు వినిపించలేదా? వినిపించలేదు. నీ కథము పనిచేయటం లేదు. వచ్చిదివా నీవు? ఎవరు నీవు? నేను నీ కొరకే నిరీక్షించుచున్నాను. ఎవరు నీవు? నేను నీ మృత్యువును. నేను నీ మందిరములోనే ఉన్నాను. నీవు మా మందిరములో ఏమి చేయుచున్నావు? నేను నీ వెంటనే ఉన్నాను. నేను నీ జీవితమును కడతీర్చుటకై వేచి ఉన్నాను. లోకమునందు నన్ను ఎవరునూ తప్పించుకొనలేరు. నీ జీవితములో నీకు సహకరించువారు ఎవ్వరూ లేరు. మాతాపితలు, సహోదరులు, పత్నీపుత్రులు ఎవ్వరూ నీ వెంట రారు. సమస్త జనులు నిన్ను విడిచి వెళ్ళదరు. కాని మృత్యువు 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 ఎన్నడూ నిన్ను విడువదు. మృత్యువు మా దరి చేరలేదు. నా సహకారము నీకు అవశ్యము. నా నుంచి నీవు తప్పించుకొనలేవు. మేము నిన్ను వీక్షింపదలుచుకోలేదు. కాని నేను నిన్ను వీక్షించుచునే ఉన్నాను. జన్మించిన ప్రతి ఒక్కరూ నాకు అతిథులు కావలసినదే. లేదు, నేను నిన్ను క్షమించను. ఈ మందిరములోనే నీకు మృత్యువు సంభవించును. రమ్ము, నా శరణములోనికి రమ్ము, రమ్ము. వలదు, 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 నన్నేమీ చేయవలదు. పితాశ్రీ, తమకేమైనది? అదిగో అదిగో, ఎవరు మమ్మ సంహరించుడు వచ్చుతున్నారు. మమ్మ సంహరించుడు వచ్చుతున్నారు. అదిగో అదిగో అదిగో. ఇచ్చట ఎవరూ లేరు పితాశ్రీ, ఇచ్చట ఎవరూ లేరు. రండి రండి, విశ్రాంతి తీసుకోండి. రండి పితాశ్రీ. ఇచ్చట ఎవరు లేరు, ఇచ్చట ఎవరు లేరు, ఇచ్చట ఎవరు లేరు. రండి రండి పితాశ్రీ. అసురేశ్వర, నీవు వచించినట్లుగా ఆ శివపుత్రుని దేవి గంగకు తిరిగి ఇచ్చిన ఎడల దాని పరిణామం ఏమిటో తెలియనా? ఇప్పటి వరకు బంధింపబడిన నీ యొక్క మృత్యువు బంధ విముక్తుడవుతాడు. మాకు విషదమే గురుదేవ. అయినను మేము మా మనశ్శాంతిని కోల్పోయినాము. మాకు ఈ అశాంతి నుండి ముక్తి కావాలను. ఒకే ఛాయ క్రింద మేము మా మృత్యువుతో ఎటుల వసించగలము? ఎటులా? గురుదేవ, మనము శివపుత్రులను దేవి గంగకు అధీనపరచెదము. పలగు. సురుచి, నన్ను పూర్తిగా వచించనీయము. గురుదేవ, దేవతలు సదా మనల్ని మోసగిస్తూనే ఉన్నారు. ఈసారి మనము వారిని మోసగించదాం. ఎటుల వత్స, ఎటులా? నీ మనసులో ఏమి కలదో శీఘ్రమే వచింపుము. పితాశ్రీ, మనము శివపుత్రుని ఇప్పటి వరకు వధించలేకపోయినాము. ఎందుకంటే నా ఉదరములో ఉన్నాడు. అయితే కార్తికేయుడు నా ఉదరము నుంచి వెలుపలికి వచ్చినచో ఏమిటి? అతడు వెలుపలికి వచ్చినచో మా కరవాలము ఎప్పుడూ వాని రుధిరమును పానము చేసి ఉండును. వానిని ఒకే ఒక్కసారి నీ ఉదరం నుంచి వెలుపులకు తీయము తారకాక్ష, వెలుపులకు తీయము. అటులే చేసేదను పితాశ్రీ. శ్రద్ధగా ఆలకించండి. తమరు వాంఛించినటులా నేను సురగంగకు వెడలేదను. కార్తికేయుని దేవి గంగకు అప్పగించేదను. ఎటులా? పితాశ్రీ, నాకు సంపూర్ణ విశ్వాసము కలదు. దేవి గంగ సమక్షములో కార్తికేయుడు అవశ్యము వెలుపలికి వచ్చును. అవశ్యము. అప్పుడు నీవు వాళ్ళని వధించదవు. ఇక మాకు మా మృత్యువు నుంచి విడుదల లభించును. మేము అమరులమయ్యదము. అమరులం. तेरी जय हो गंगा मैया, तेरी जय हो
जय हो गंगा मैया, तेरी जय हो गंगा मैया।